త్రియేక దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి ఈ అవకాశాన్ని బట్టి మరొక నూతన దినములో దేవుడు మనల్ని నడిపించినందుకు దేవాతి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక చక్కని వాక్యాన్ని దేవుని వాక్య భాగంలో నుండి మనము ధ్యానించుకుందాం. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు చూడండి. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దాన్ని దేవుడు నెరవేర్చును గాక. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మరి దేవునికి ఎన్నో విన్నపాలు చేస్తుంటారు, ఎన్నో అవసరాలు చెప్పుకుంటారు, ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికలు అపరిమితం, మానవ కోరికలకు హద్దు ఉండదు. అలాంటి కోరికలు మనము కోరుతూ ఉంటాం. అవి దేవుడు సన్నిధిలో మనము పొందుకోవాలని ఆశపడతాం. ఇక్కడ యోబు కూడా 6వ అధ్యాయము, యోబు భక్తుడు దేవుని సన్నిధిలో నా కోరిక, నా యొక్క విన్నపము దేవుడు నెరవేర్చును గాక అని పలుకుతున్నాడు. ఈ రోజున నీ విన్నపము ఏమైందో, నీ కోరిక ఏమైందో దేవుడు దాన్ని నెరవేర్చును గాక, దేవుడు దాన్ని మరి అనుగ్రహించును గాక. దేవుడు తప్పకుండా అనుగ్రహింపడని మనం ఎలా చెప్పగలం? మనము దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన తన ప్రియమైన కుమారుని మన కొరకు ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తుతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? ఆయన ఇస్తాడు. కాబట్టి మనము మన విన్నపము ప్రభు సన్నిధిలోనికి రావాలి. మనం కోరున్నటువంటి దాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. యోబు భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఆయనది ఏంటంటే, దేవునికి ప్రార్థన చేసి నేను ప్రత్యుత్తరాలు పొందాను అంటాడు. దేవునికి ప్రార్థన చేసి నేను దేవుని యొద్ద నుండి ప్రత్యుత్తరము పొందాను అని చెప్తాడు. ఎందుకంటే రెండంతలుగా తాను పోగొట్టుకున్నది ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో మనకు తెలుసు సహనం గురించి, యోబు భక్తుని గురించి యాకోబు భక్తుడు రాస్తాడు. అయితే ఈ సహనము గురించి యోబు ఒక్కడే ఆయన సహనం కలిగిన వాడని యాకోబు భక్తుడు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుణ్ణి మనం అడిగింది ఇవ్వాలంటే, మన కోరిక నెరవేరాలంటే మనము కొన్ని పనులు చేయాలి. అవి మీకు ఈ రోజున నేను తెలియజేస్తాను. మొదటిది 145వ కీర్తన 19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. మనము దేవుని యొద్ద నుండి పొందుకోవాలంటే మనం ఒక పని చేయాలి. అదేంటంటే 145వ కీర్తన 18వ 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర విని ఆయన వారిని రక్షించును. ఎవరి కోరిక నెరవేరుస్తాడు దేవుడు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక. ఈ రోజున దేవునికి లోబడిన వారుగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవుని గణపరిచేవారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని భయము, భక్తి కలిగిన వారని చెప్పగలుగుతాం. దైవభక్తి, దైవ భయము ఎవరిలో ఉంటుంది? దేవునికి లోబడే వారికి, దేవుణ్ణి గణపరిచేవారికి, దేవుణ్ణి ప్రేమించేవారికి. అలాంటి వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. వారి మొర వింటాడు, వారిని రక్షిస్తాడు. ఈ రోజున నీ మొర వినాలి అంటే ప్రభువులో నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభువునందు భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో నీవు అడిగినది తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని యందు భక్తి, భయము కలిగి మనం బ్రతికితే దేవునికి లోబడతాం. మనం దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని శాసనాలను మనం గైకొంటాం. అలాగే దేవుణ్ణి గణపరుస్తాం. మరొక దానికి నీవు ఏమాత్రం కూడా విలువనివ్వవు దేవునికి తప్ప. దేవునికి ఘనతను తీసుకొస్తావు, దేవునికి మహిమను తీసుకొస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని ప్రేమిస్తావు. ఆ ప్రేమ దేవునికి తప్ప మరొకరికి మనం చెందేది కాదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నీ కోరికను నెరవేరుస్తాడు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉందామా? దేవుడు నీ కోరిక నెరవేర్చాలంటే ఈరోజు నువ్వేమడుగుతున్నావు దేవుని? నీ యొక్క చదువులో ముందుకు రావాలని, నీ వ్యాపారంలో ముందుకు రావాలని, అలాగే నీ రాజకీయ రంగంలో దేవుడు నిన్ను దీవించాలని, అలాగే నీవు చేయించిన పనులన్నీ సఫలపరచాలని,
అలాగే నీ జీవితంలో నువ్వు ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావు, నీ జీవితంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావు, మంచి గృహం కొరకు ఎదురు చూస్తున్నావు. దేవుడు నీ జీవితంలో ఏది కావాలని అడుగుతున్నావో దేవుడు దాన్ని నీ జీవితంలో అనుగ్రహించడానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతుకుతాం. నీ కోరిక ఏదైనా కావచ్చు, నీ విన్నపం ఏదైనా కావచ్చు, ప్రభు సన్నిధిలోనికి రా. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకు, దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ రోజున మా ప్రభా, మా కోరిక నెరవేర్చబడాలంటే, మా విన్నపము నెరవేర్చబడాలంటే మేము ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మేము బ్రతికినప్పుడు మా కోరిక నెరవేర్చబడుతుందని మీరు మాట్లాడిన మాటలకై నీకు వందనాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో ప్రభా మా యొక్క కోరికను మీరు నెరవేర్చి మా విన్నపానికి మీరే నాన్న సమాధానం దయచి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.